హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలా ఉన్న ఫొటోస్ని ఎలా ఎడిట్ చేశానో తెలుసుకుందాం. అండ్ నేను ఈ ఫొటోస్ ఎలా తీసానో తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి, ఎలా తీసానో మీకు అర్థమైద్ది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ ఎడిట్ చేయడానికి నేను లైట్ రూమ్, స్మార్ట్ ఫోన్లో ఉన్న లైట్ రూమ్ యాప్ని వాడుతున్నాను. అండ్ మనకి ప్లే స్టోర్లో దొరికే లైట్ రూమ్ యాప్ మనకి హీలింగ్ అండ్ గ్రేడియంట్ టూల్స్ మనకి కొనుక్కోవాలంటే ప్రీమియం అకౌంట్ కొనుక్కోవాలి. సో అందుకోసం నేను లైట్ రూమ్ మాబ్ని ఎక్కించుకున్నాను, హ్యాక్డ్ వర్షన్. సో నేను ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూపిస్తా. సో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, లింక్ మీద క్లిక్ చేస్తే మనకి పేజీలో ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ చేసినాక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఏపీకే వచ్చింది, దాన్ని ట్యాప్ చేయండి. చేస్తే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ చేసినాక కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే వెళ్తే మనకి డౌన్లోడ్ ఏపీకే మాబ్ అని వచ్చింది, వర్షన్ 5.3. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయినాక దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మన గ్యాలరీలో ఉన్న ఫోటోని ఓపెన్ చేసుకొని లైట్ రూమ్కి ఎక్స్పోర్ట్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాం లైట్ రూమ్లోకి. ఆ లైట్ రూమ్లో ఉన్న ఫోటోని మనం ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఓపెన్ చేసినా ఫస్ట్ మనం క్రాప్ చేసుకుందాం. కరెక్ట్గా ఫ్రేమింగ్ చూసుకొని రూల్ ఆఫ్ థర్డ్స్ యూజ్ చేసుకొని నా ఇమేజ్ని క్రాప్ చేశాను. ఎక్స్పోజర్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ హైలైట్స్ని -100 పెట్టుకున్నాం. అండ్ షాడోస్ని కూడా +100 ఇంక్రీజ్ చేశాను. మీరు చూస్తున్నారు డిఫరెన్స్. డార్క్గా ఉన్న ఏరియాస్లో షాడోస్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ డార్క్గా ఉన్న ఏరియాస్ కొంచెం బ్రైట్గా కనబడతాయి. అండ్ వైట్స్ అండ్ బ్లాక్స్ని కూడా కొంచెం తగ్గించుకుందాం. అండ్ ఆల్సో కాంట్రాస్ట్ని కూడా కొంచెం లైట్గా ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ టెంపరేచర్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే మనకి వార్మర్గా వచ్చింది. సో నేను -1 పెట్టుకున్నా. అండ్ విబ్రెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాను, 45 పెట్టుకున్నాను. అండ్ టింటిన్ కూడా కొంచెం తగ్గించా, -3. మీరు చూస్తున్నారు చేంజెస్ ఎలా ఉన్నాయో. అండ్ టెక్స్చర్ అండ్ క్లారిటీని ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ డిహాస్ కూడా కొంచెం లైట్గా ఇంక్రీజ్ చేసుకున్నా. అండ్ విగ్నిటీని తగ్గించుకున్నాం. మాకు కొంచెం వింటేజ్ అంటే సైడ్స్ కొంచెం బ్లాక్ అవుతాయి. అండ్ మిడ్ పాయింట్ని కూడా కొంచెం తగ్గించుకున్నా, -37 పెట్టుకున్నాను. అండ్ షార్ప్నింగ్లోకి వస్తే నాయిస్ డిటెక్షన్ని ఇంక్రీజ్ చేసుకున్నాను, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నా, 66 పెట్టుకున్నాను. ఇప్పుడు సెలెక్టివ్ టోన్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఆ స్క్వేర్ సింబల్ని ట్యాప్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఫస్ట్ మనం స్కైని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఎక్స్పోజర్ని లైట్గా ఇంక్రీజ్ చేసి అండ్ హైలైట్స్ని తగ్గించుకొని అండ్ షాడోస్ని కొంచెం ఇంక్రీజ్ చేశాను, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఆల్సో టెంపరేచర్ని కూడా కొంచెం వేరీ చేస్తున్నా. అండ్ నేను ఇంకో సెలెక్టివ్ టూల్ని యూజ్ చేసుకున్నాను, కింద బాటమ్ పార్ట్ నుంచి సెంటర్ వరకు దాన్ని వేరీ చేద్దామని.
సో ఇప్పుడు మనం ఇందాక ఓపెన్ చేసిన పిక్చర్ని ఓపెన్ చేసుకొని మనం ఆ సెట్టింగ్స్ని కాపీ చేసుకుందాం. ఇలా మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేస్తున్న ఫోటోని ఓపెన్ చేసుకొని ఆ సెట్టింగ్స్ని మనం పేస్ట్ చేయొచ్చు. మీకు తేడా తెలిసిపోతుంది. సేమ్ దానిలాగే వచ్చేసింది ఆటోమేటిక్గా లైట్రూమ్లో. అండ్ ఆల్సో లైట్ ట్రయల్స్ని కూడా ఎడిట్ చేశాను. ఎలా ఎడిట్ చేసానో చూద్దాం. సో ఈ ఫోటోకి అంటే లైట్ ట్రయల్స్కి నేను ఎక్స్పోజర్ని బాగా డిక్రీజ్ చేశాను. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బాగా బ్లాక్ అవ్వాలి అండ్ లైట్ ట్రయల్స్ని హైలైట్ చేయాలి కాబట్టి. అండ్ హైలైట్స్ అండ్ షాడోస్ని కూడా డిక్రీజ్ చేశాను. అండ్ వైట్స్ని ఇంక్రీజ్ చేసుకున్నాం అండ్ బ్లాక్స్ని తగ్గించుకున్నాను. అండ్ ఈ ఫోటోకి చేసిన సెట్టింగ్స్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని సేమ్ వేరే ఫోటో ఓపెన్ చేసుకొని లైట్ ట్రయల్స్ని పేస్ట్ చేస్తే మనకి సేమ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. అండ్ ఇమేజ్ మనం సరిపడా క్రాప్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఈ ఫొటోస్ ఇలా ఎడిట్ చేశాను అనమాట. అండ్ మరికొన్ని ఫోటోగ్రఫీ కంటెంట్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. నమస్తే.